నంద్యాల ఉప ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ రాకముందే పొలిటికల్ వార్ మొదలైంది. ఇప్పటికే నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంత్రి అఖిలప్రియ ఈ ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజీనామాతో పాటు రాజకీయాల నుండి కూడా తాను తప్పుకుంటున్నానన్నారు. ఇదే తన సవాలన్నారు. ముఖ్యమంత్రి సవాలుకు అఖిలప్రియ సవాలుకు శిల్పా మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు. ఒకవేళ తాను ఓడిపోతే కూడా రాజకీయాల నుండి తప్పుకునేందుకు రెడీ అన్నారు. నంద్యాల గెలుపును జగన్కు కానుకగా ఇస్తున్నారా ఆయన. గతంలో తాను 50,000 ఓట్లతో గెలిచానని, మరో ఎన్నికల్లో 36,000 మెజార్టీతో గెలిచినానని శిల్ప గుర్తు చేశారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన అంత మాత్రాన సెంటిమెంట్లోనూ కేవలం 2,000 ఓట్లతో ఓడిపోయినని కూడా గుర్తు చేశారు శిల్ప. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికే స్థానాన్ని వదిలేయాలన్న సంప్రదాయానికి వైసీపీ కట్టుబడలేదనడం సరికాదని, భూమా నాగిరెడ్డి గెలిచింది వైసీపీ గుర్తుపై కాబట్టి ఆ స్థానం వైసీపీదే అన్నారు. సెప్టెంబర్ 12 లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీపై ఉన్న ప్రజా వ్యతిరేకత, అమలు కాని రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పడం ఇటువంటివన్నీ కూడా ఈ తీర్పుని డిసైడ్ చేస్తున్నాయి. గతంలో శిల్ప చేసిన డెవలప్మెంట్ ముఖ్యంగా ఇప్పుడు ఉపయోగపడనుంది. నంద్యాలకు త్రాగునీరు సదుపాయం కల్పించి మొత్తం రోడ్డు కూడా వేయించారు ఆయన. దీనికి తోడు జగన్ ఇమేజ్, వైసీపీ అనుకూలత శిల్పకు భారీగా కలిసి రానున్నాయి. మరి ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీకి రాజకీయంగా భారీ నష్టం వాటిల్లనుంది. ఫిరాయింపులను ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్టు అవడమే కాకుండా భూమా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవనంత వ్యతిరేకత టీడీపీపై ఉందా అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి టీడీపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంత డబ్బు అవసరమైనా సరే ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. పార్టీ సీనియర్లకు బాధ్యత అప్పగించారు. సీఎం చంద్రబాబే స్వయంగా కోట్లతో ఇఫ్తార్ విందు పెట్టడం విశేషం. జగన్ కూడా ఓ 2 రోజులు అక్కడే మకం వేయనున్నారు. సామాజిక వర్గ పరంగా చూస్తే నంద్యాలలో ముస్లింలు, క్రిస్టియన్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉండడం విశేషం. మరి ఈ గెలుపులో గెలుపు గుర్రం ఏది?